హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 Creation ఛానల్. సరికొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చానమాట. సో ఈరోజు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అని మీకు ముందుగా నోటిఫికేషన్లు వస్తాయి అనమాట. సో టాపిక్లోకి వచ్చే ముందు ఎగ్జాంపుల్ నేను చేసిన వీడియో మీకు డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఎక్కువ వీడియో చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో కనుక మీరు చూడాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో కానీ మోజో యాప్లో కానీ షేర్చాట్లో కానీ పోస్ట్ చేశాను, మీరు అందులో నుండి చూడవచ్చు. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఐడి లింక్స్. వాటిని మీరు డైరెక్ట్గా చూస్తే మీరు ఫుల్ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అండ్ వితిన్ 5 సెకండ్స్లో ఎలా చేసుకోవాలన్నది మీకు వివరంగా చెప్తాను. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ముందు KMS ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి KMS ప్రో వర్షన్ కావాలి, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో టాపిక్లోకి వచ్చే ముందు KMS ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. మీ ఎగ్జాంపుల్ చూపిస్తానికి తీస్తున్నాను. ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ఇచ్చాను కదా, ఆ టెంప్లెట్ తీసుకోండి. తీసుకున్నాక పక్కన పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఉంది, దాన్ని ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఆ వీడియో ప్రెస్ చేసి పైకి ఇలా స్క్రోల్ చేసుకోండి. అక్కడ బ్లెండింగ్ ఉంటుంది, దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఎవరి ఇమేజ్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ ఇమేజ్ తీసుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇలా పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది, దాంట్లో క్రాపింగ్ ఆఫ్ చేసుకొని మాస్క్ కాన్షియస్ షేప్స్లో రౌండ్ షేప్ తీసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇలా తీసుకున్న టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ అవి ఇమేజ్ మీద ఓకే చేసి ఇలా పెద్దగా చేసుకొని కరెక్ట్గా బాక్స్లో సెట్ అయ్యేలాగా చూసుకున్న తర్వాత ఇటు సైడ్ 3 డాట్స్ ఉన్నాయి చూసారా పైన, ఆ 3 డాట్స్ ఓకే చేస్తే సెండ్ టు బ్యాక్ ఉంటుంది, లాస్ట్ నుండి మూడోది. ఓకేనా. ఓకే చేసుకుంటే ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంది, టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఒక వీడియో లిరిక్స్ సంబంధించి ఇచ్చాను కదా, లిరిక్స్ కూడా తీసుకోండి. తీసుకున్నాక దీన్ని పైకి ఇలా స్క్రోల్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. వీటిని సైజ్ తగ్గించుకోండి, కొంచెం తగ్గించుకొని ఇక్కడ కరెక్ట్గా ఇలా మూవ్ చేసుకుంటే మీకు లిరిక్స్ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఓకేనా. టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు బార్డర్ రెడ్ కలర్ సంబంధించిన ఒక బార్డర్ ఇచ్చాను కదా, ఆ బార్డర్ కూడా తీసుకోండి. తీసుకున్నాక కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకుని టిక్ మార్క్ ఇచ్చి ఆ బార్డర్ కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాకి వెళ్ళి మీరు ఒక ఛానల్ పర్పస్తో చేసేవారు అయితే మీ ఛానల్ నేమ్ పెట్టుకోండి, లేదంటే కనుక మీ నేమ్ అయినా టైప్ చేసి పెట్టుకోవచ్చు. అది ఛానల్ పర్పస్ కాబట్టి నేను పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఇలా సైజ్ తగ్గించేసుకుంటున్నాను బాగా. మీ పర్పస్ సంబంధించింది ఏదైనా సరే మీ దానికన్నా హైలైట్ ఉండకూడదు, వీడియో హైలైట్ ఉండాలి. జస్ట్ మీకు తెలియడానికి కాబట్టి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో. సో చూసారు కదా, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వీడియో. దీన్ని మీ మెమరీ కార్డ్లోకి పంపించుకోవాలంటే కనుక, మీ ఫోన్లో స్టోరేజ్లోకి రావాలంటే కనుక పైన షేర్ ఐకాన్ కనిపిస్తుంది చూసారా, దాన్ని ఓకే చేసుకుంటే మీకు కావాల్సిన క్వాలిటీస్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీలో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే ఈ రెడ్ కలర్ ఇక్కడ కనబడుతుంది చూసారా, అలా మీకు ఫుల్ వీడియో ఎక్స్పోర్ట్ అయినట్టు చూపిస్తుంది. ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇటు సైడ్ మీకు బ్లాంక్ ప్లేస్ చూసారా, ఇటు సైడ్ మీకు వీడియో కనిపిస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత మీరు ప్లే చేసుకొని మీకు నచ్చినట్టు స్టేటస్లో కానీ దేంట్లోనే పెట్టుకోవచ్చు. సో నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై మై డియర్ ఫ్రెండ్స్.